అలాంటి మహిళలకు కానీ బాలికలకు కానీ సపోర్ట్ అందిస్తూ మేము ఉన్నాము అనే దాంట్లో సఖీ సెంటర్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మనకి 2013లో నిర్భయ యాక్ట్ వచ్చింది, అంటే ఇంప్లిమెంటేషన్ 12లో వచ్చింది, 2013 నుండి ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది. నిర్భయ యాక్ట్, నిర్భయ ఫండ్స్ ద్వారా మన భారతదేశ ప్రభుత్వం ఎందుకు ఏర్పాటు చేసిందంటే చాలా మంది మహిళలు సమస్యలతో బాధపడుతున్నారు, వాళ్ళకంటూ మనం సపోర్ట్ ఇద్దాం అనే దానిలో నిర్భయ ఫండ్ అనేది నిధిని ఏర్పాటు చేయడం జరిగింది. దాని ద్వారా మనకి సఖీ సెంటర్స్, ఒక మహిళ తను బాధలో ఉన్నప్పుడు అన్ని చోట్లకి వెళ్ళలేదు కదా, దెబ్బలు తాకినట్టయితే అంటే భర్త కొడితే బాగా దెబ్బలతో ఉంటుంది, తను హాస్పిటల్ వెళ్ళలేదు, పోలీస్ స్టేషన్ వెళ్ళడం కష్టం, తర్వాత వచ్చేసి తను ఇంకేమైనా అడ్వకేట్ దగ్గరికి వెళ్ళాలన్నా కష్టం. మన సఖీ సర్వీసెస్ ఏమందిస్తుందంటే పోలీస్ సపోర్ట్ అందిస్తాము, పారామెడికల్ ఉంటారు, మెడికల్ సర్వీస్ అందిస్తాము, తర్వాత అడ్వకేట్ ఉంటారు, లీగల్ సర్వీస్ అందిస్తాము, కౌన్సిలింగ్ సేవలు, తర్వాత తాత్కాలిక వసతి. ఎన్ని 5 వచ్చాయి కదా, మల్టిపుల్ సర్వీసెస్ అన్నమాట. ఒక బాధితురాలు సఖీ సెంటర్కి వస్తే తనకి ఎలాంటి కౌన్సిలింగ్ కావాలన్నా, దెబ్బలతో వస్తే ట్రీట్మెంట్ కావాలన్నా మనం ఫస్ట్ ఎయిడ్ చేసి ఇంకెక్కువ తనకి ట్రీట్మెంట్ అవసరమైనట్టయితే హాస్పిటల్ తీసుకెళ్తాము, హాస్పిటల్ చేసి తనకి పూర్తి ట్రీట్మెంట్ అందించి తర్వాత కౌన్సిలింగ్. తను ఒక్కొక్కరు అంటారు, మేడం మాకు చిన్న చిన్న గొడవలు అవుతున్నాయి, తను గొడవ పెట్టకుండా మా అత్త మామ మా హస్బెండ్ మంచిగా చూసుకునేలాగా ఉంటే చాలు, నాకు కౌన్సిలింగ్ కావాలంటది. తన ఫ్యామిలీ సెట్ అయ్యి తనకి 3 లేదా 4 కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒక్కొక్కసారి ఒక కౌన్సిలింగ్ సెట్ కావచ్చు, 2-3 కౌన్సిలింగ్లు కూడా సెట్ కావచ్చు. అలా తనకి 3 or 4 కౌన్సిలింగ్స్ కండక్ట్ చేసి తనని అతగారికి పంపించగలుగుతుంది మంచిగా ఉండేలాగా. మనం 1 year వరకు కూడా ఫాలోఅప్ చేస్తాం. ఇప్పటి వరకు మనకి 3000 అబౌవ్ కేసెస్ వచ్చాయి. అన్ని ఎక్కువగా సఖీలో ఎలాంటి కేసెస్ వస్తున్నాయంటే డొమెస్టిక్ వైలెన్స్, గృహహింస కేసులు ఉన్నాయా? గృహహింస జరుగుతుందా? ఇప్పుడు మనలో కూడా ఎంతమందిని హింస గురవుతున్నామో తెలియదు. అది హింస అనేది కూడా ఐడెంటిఫై చేయని వాళ్ళు ఉన్నారు. ఒక్కొక్కసారి కొన్ని విషయాలు షేర్ చేసినప్పుడు ఏమనుకుంటారంటే హస్బెండ్ ఆజమాయిషి ఉంటుంది, అంటే ఇంట్లో ఎవరైతే మగవాళ్ళు ఉంటారో వాళ్ళ ఆజమాయిషితో నువ్వు ఇలాంటి బట్టలే తీసుకోవాలి, ఇక నువ్వు ఎవరి పక్కింటికి వెళ్ళకూడదు, ఎవరితో మాట్లాడకూడదు. అది డామినేషనా కాదా? అది చిన్న విషయం అనిపిస్తుంది, కానీ హరాస్మెంట్, అది కూడా ఒక రకంగా బాధనే. మనకంటూ ఫ్రీడమ్ అనేది ఉండదు. ఎందుకు ఉండదంటే మనది పితృస్వామ్య వ్యవస్థ, అవునా కాదా? పితృస్వామ్య వ్యవస్థ కాబట్టి మగవారి ఆజమాయిషి అనేది ఉంటుంది. అలా ఇప్పుడిప్పుడు కొంతమంది చదువుకొని బయట జాబ్ చేస్తున్నాము, కొంతవరకు ఫ్రీడమ్ అనేది ఉంటుంది. మన వరకు ఫ్రీడమ్ ఉన్నా ఇంకెంతో మంది ఫ్రీడమ్ లేని వాళ్ళు ఉన్నారా? ఉన్నారు. ఇప్పుడు మీరు ఎంతమంది అంటే జాబ్ చేస్తున్నారు, నెల జీతం వస్తుంది, అది మీకు అజమాయిషి ఉండాలంటే మీ హస్బెండ్కి ఇచ్చేస్తారా? మీ దగ్గర ఉందా? వెరీ గుడ్. ఎంతమంది అంటే మీ స్వతహా ఖర్చు చేస్తున్నారు, ఇంట్లోకైనా పర్లేదు, పిల్లలకైనా ఇంట్లోకైనా ఇంట్లో వస్తువులకైనా ఎంతమంది స్వతహా ఖర్చు చేస్తున్నారు, లేదా హస్బెండ్ గారు ఖర్చు చేపిస్తున్నారు? మీరే ఖర్చు చేస్తున్నారా? ఓకే. అంటే చాలా మందికి మీరు కొంతమంది టీచర్స్ లో కూడా అబ్జర్వ్ చేశాను, గవర్నమెంట్ టీచర్స్ వాళ్ళు పాపం లక్ష పైన సంపాదిస్తారు, కానీ వాళ్ళ ఏటీఎంస్ ఎక్కడ ఉంటుంది? హస్బెండ్ దగ్గర ఉంటుంది కదా, హస్బెండ్ దగ్గర ఉంటుంది. నేను మహిళా సంస్థలో జాబ్ చేసినట్టు ఒక టీచర్ అప్పనా చేస్తుంది, పాపం తను ఏంటంటే జీతం అంతా హస్బెండ్కి ఇచ్చేసి తన బడ్జెట్ మళ్ళీ ఇలా అడిగేదన్నమాట. తనకి స్ట్రిక్ట్ గా ఆ చార్జెస్ మందమే. ఆ మేడంకి చెప్పులు నరవైపోయి చెప్పులు పెట్టుకుందామంటే కూడా హస్బెండ్ అడగాలి. అంటే తనకి అక్కడ మాట్లాడి కన్విన్స్ చేసి అంత రైట్స్ లేదు. చెప్పచ్చు అంటే ఇద్దరు నీకు వెళ్ళి చేయడానికి అనేది తను జాబ్ చేస్తుంది, తన అవసరాలు ఏంటిది, తనకి ఏమి కావాలి. ఇప్పుడు చెప్పులు లేకుండా తనకి డ్యూటీకి వెళ్ళలేదు కదా, అర్థం చేయించగలగాలి. మనలో ఆర్థిక స్వేచ్ఛ అనేది కూడా అవసరం. ఆర్థికంగా కానీ మానసికంగా మనసు బాగుంటేనే నౌకర్ చేయగలుగుతాం. ఇప్పుడు మీరందరూ ఇక్కడ ఉన్నారు, మేడం ఇప్పుడు దాకా చాలా ప్రాబ్లమ్స్ చెప్పారు, డౌట్స్ అన్ని క్లియర్ అయినాయి. కానీ మన మనసు అంతా ఇంటి దగ్గర ఉంటే అర్థమైందా? కాదు కదా. మానసికంగా బాగుండాలి, శారీరకంగా కూడా ఉండాలి.
శారీరకంగా ఉంటే నేను కూర్చోగలుగుతాను. ఇన్ని అవర్స్ మీరు కింద కూర్చున్నారంటే రియల్లీ గ్రేట్. ఏంటంటే న్యూట్రిషన్ ఫుడ్ అనేది మంచిగా తీసుకొని మీరు కొన్ని ఎక్సర్సైజ్ అలాంటివి చేస్తేనే ఇలా కూర్చోగలుగుతారు. ఇవాళ ఎలా ఉంటుంది ఆరోగ్య పరిస్థితి ఎలా ఉన్నాయి, సేలోనే కూర్చుంటున్నాం, కింద కూర్చోట్లేదు. అన్నం తిన్నాం, లంచ్ టైంలో కూడా కూర్చోలేని పరిస్థితి లాగా ఉన్నాము. కాబట్టి శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా, లైంగికంగా ఇవన్నిటిని మనము పొందుకున్నట్టయితే బాగుంటుంది. ఎవరైతే ఇలాంటి హింస గురవుతున్నారో వాళ్ళ కోసం సఖీ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. మనకి 181 అని ఉమెన్ హెల్ప్ లైన్ ఉంది, తెలుసా? 181 టోల్ ఫ్రీ నెంబర్. ఇది ఫ్రీ సర్వీసెస్. ఎవరైనా ఆపదలో ఉన్న ఉమెన్ కి 181 కాల్ చేసి పలానా చోట తన హస్బెండ్ బాగా హరాస్మెంట్ చేస్తున్నారు, తనకి ఎవరు లేరు, పేరెంట్స్ ఇట్లా లేరు, తనని రెస్క్యూ చేయగలరు అని మనకి 181 వెహికల్ ఉంటుంది. ఆపదలో ఉన్న ఉమెన్ కోసం ఎవరైనా తెలిసిన వాళ్ళు హెల్ప్ లైన్ కాల్ చేయొచ్చు. వాళ్ళ విషయం ఎవరు చేశారనేది రివీల్ చేయము, ఎవరికి చెప్పము, గోప్యంగా ఉంటుంది. అలా మనం హెల్ప్ లైన్ ద్వారా వాళ్ళని ఒకరికి రక్షించినట్టు ఉంటుంది. ఎందుకంటే మనం తెలుసుకొని ఇతరులకు చెప్పగలుగుతారు. మీ సెంటర్కి ఎంతో మంది వస్తారు ఉమెన్, వారికి మీరు చెప్పొచ్చు వాళ్ళు సఖీలో 181 ఉంటుంది, వాళ్ళు రెస్క్యూ చేస్తారు, మీ సమస్యని సాల్వ్ చేస్తారు. మనకి ఎన్నో 2-3 సమస్యలు ఉన్నాయి, ఒకటి సమస్య సాల్వ్ చేసినా కూడా ఆ రకంగా ఇది అవుతుంది. అలాగే మనము కౌన్సిలింగ్ సేవలు అన్నాం కదా, తర్వాత కౌన్సిలింగ్ ద్వారా సాల్వ్ కాని వాటిని ఏం చేస్తారు అని మీ డౌట్ రావచ్చు. ఒకసారి కలలేని పరిస్థితి, చాలా హరాస్మెంట్ గురైనాక అక్కడ ఉంటా అనుకుంటారు, ఉండలేని పరిస్థితి. తను స్వతహాగా బతకాలనుకుంటారు, పిల్లలు ఉంటారు, ఫుడ్ పోషణ. కాబట్టి